హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. భారతీయ సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకు అప్పుడప్పుడు కొందరు దర్శకులు ట్రెండ్ని మారుస్తూ సినిమాను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తూ వస్తున్నారు. అలాంటి దర్శకుల్లో ఎస్ శంకర్ ఒకరు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తను చేసిన ప్రతి సినిమా భారీ బడ్జెట్తో రూపొందిందే. మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా అప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని కొత్తదనాన్ని చూపించారు. జెంటిల్మెన్ చిత్రం నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన భారతీయుడు 2 వరకు తన ప్రతి సినిమాను భారీ బడ్జెట్తోనే రూపొందించారు. తను చేసే ప్రతి సినిమాల్లో 5 పాటలు ఉంటే ఒక్కో పాటను ఒక్కో కాన్సెప్ట్తో తీయడంలో తన స్పెషాలిటీ చూపించేవారు. సౌత్ ఇండియన్ సినిమాకు ఒక కొత్త రూట్ క్రియేట్ చేసిన దర్శకుడు శంకర్ పుట్టినరోజు ఆగస్టు 17న. ఈ సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1963 ఆగస్టు 17న తమిళనాడులో కుంభకోణంలో ముత్తులక్ష్మి, షణ్ముగం దంపతులకు జన్మించారు శంకర్. సెంట్రల్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పొందారు. ఆ తర్వాత ఒక టైప్ రైటింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాటకాల్లో నటించిన అనుభవం ఉన్న శంకర్ నటుడు కావాలని ఆశపడ్డారు. కొన్ని సినిమాల్లో నటించారు కూడా. కానీ ఆ తర్వాత దర్శకత్వ శాఖ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. ఎస్ఏ చంద్రశేఖర్ పవిత్రన్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కొత్త అనుభవాన్ని సంపాదించుకున్నారు. 1993లో అర్జున్ హీరోగా రూపొందించిన జెంటిల్మెన్తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు శంకర్. ఆ రోజుల్లో అది హై బడ్జెట్తో నిర్మించిన సినిమా. తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ప్రభుదేవాను హీరోగా పరిచయం చేస్తూ ప్రేమికుడు చిత్రాన్ని రూపొందించి రెండో సూపర్ హిట్ను అందుకున్నారు. ఇక కమల్ హాసన్తో చేసిన భారతీయుడు చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. లంచగొండితనం ప్రధానాంశంగా భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతోనే శంకర్ విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టారు. ఆ తర్వాత ప్రశాంత్ ద్విపాత్రాభినయంలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా తెరకెక్కించిన జీన్స్ మరో సంచలనం సృష్టించింది. డ్యూయల్ రోల్ను అంత సహజంగా చూపించిన మొదటి సినిమా అదే కావడం విశేషం. 1998లో అర్జున్ హీరోగా ఒకరోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్తో అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన ఒకే ఒక్కడు శంకర్ కెరీర్లో మరో భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాను అనిల్ కపూర్తో హిందీలో నాయక్ పేరుతో రీమేక్ చేశారు. అయితే బాలీవుడ్లో ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో మరో కొత్త తరహా సినిమా చేయాలన్న ఆలోచనతో ఎప్పటి నుంచో తన మనసులో ఉన్న రోబో చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. కమల్ హాసన్తో ఈ సినిమా చేయాలని భావించారు శంకర్. అయితే అప్పటికే కమల్ తన ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు రోబో సినిమాని చాలా హై బడ్జెట్తో నిర్మించాల్సిన అవసరం ఉండడంతో అది మెటీరియలైజ్ కాలేదు. ఆ సమయంలో మ్యూజిక్ బ్యాక్డ్రాప్ లో బాయ్స్ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్లో ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుగు వర్షన్ మాత్రం ఘన విజయం సాధించింది. 2005లో విక్రమ్ హీరోగా శంకర్ రూపొందించిన అపరిచితుడు మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఒకే వ్యక్తి సందర్భాన్ని బట్టి ముగ్గురు విభిన్నమైన వ్యక్తులుగా ప్రవర్తించడం ఇతివృత్తంగా రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. తన మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాకి ఏఆర్ రెహమాన్ తోనే మ్యూజిక్ చేయించిన శంకర్ మొదటిసారి హారిస్ జయరాజ్ తో పనిచేశారు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో సొసైటీలో ఉన్న అవినీతి నేపథ్యంలో శివాజీ చిత్రం చేశారు. ఈ సినిమా అప్పట్లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత తాను ఎప్పటి నుంచో కలలు కంటున్న రోబో చిత్రానికి శ్రీకారం చుట్టారు శంకర్. మొదట కమల్ హాసన్ తో అనుకున్న ఈ సినిమాను రజనీకాంత్ తో చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటికి ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్ సినిమాగా రోబో రికార్డు క్రియేట్ చేసింది. దేశంలో వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా సంచలనం సృష్టించింది. అప్పటి వరకు రీమేక్స్ జోలికి వెళ్లని శంకర్ మొదటిసారి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 3 Idiots చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇది అందరినీ నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత మరో కొత్త కాన్సెప్ట్ తో ఐ పేరుతో విక్రమ్ హీరోగా సినిమాను స్టార్ట్ చేశారు శంకర్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని రోబో చిత్రానికి సీక్వెల్ గా 2.0 చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం, షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరగడం, కరోనా మహమ్మారి వంటి కారణాల వల్ల షూటింగ్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఈ గ్యాప్ లో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కమల్ హాసన్ కూడా అందుబాటులోకి రావడంతో భారతీయుడు 2 గేమ్ చేంజర్ చిత్రాలను ఒకేసారి చేస్తానని అనౌన్స్ చేశారు శంకర్. ఇటీవలే విడుదలైన భారతీయుడు 2 డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా చివరిలో చూపించిన భారతీయుడు 3 ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ తన దృష్టిని గేమ్ చేంజర్ పై పెట్టారు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. దీని తర్వాత భారతీయుడు 3 సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శంకర్ దర్శకుడిగానే కాదు, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను నిర్మించడం ద్వారా అభిరుచి కలిగిన నిర్మాత అనిపించుకున్నారు. 30 ఏళ్ల తన సినీ కెరీర్ లో కేవలం 15 సినిమాలు మాత్రమే చేసిన శంకర్ తన ప్రతి సినిమాలోనూ ఎంతో వైవిధ్యాన్ని చూపించారు. గేమ్ చేంజర్ చిత్రంతో మరో సంచలనానికి తెరతీయనున్న శంకర్ పుట్టినరోజు ఆగస్టు 17న. ఈ సందర్భంగా ఈ సంచలన దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగు వన్.